అంచనాలు పెంచేస్తున్న రాజమౌళి, చిరంజీవి సినిమాని స్పీడ్ చేసిన బాబీ, రిలీజ్ ఈ నెలలోనే అయినా షూట్ చేస్తున్న రవితేజ, ఫినిషింగ్ టచెస్ ఇస్తున్న సాయి ధరమ్ తేజ్. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోలు ఏ సెట్స్ మీద షూట్ చేస్తున్నారో డీటెయిల్డ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. వాల్తేరు వీరయ్యలో చిరంజీవిని వింటేజ్ లుక్తో పాటు కంప్లీట్ ఎంటర్టైనర్గా చూపించడంతో ఫుల్ మార్కులు కొట్టేసిన బాబీ ఈ సినిమాతో ఎలా ప్రెజెంట్ చేస్తారో అన్న క్యూరియాసిటీ పెరిగిపోతోంది ఆడియన్స్లో. అందుకే మెగా బాబీ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. 3 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ రెండింటికి బ్రేక్ ఇచ్చారు. ఒకవైపు కల్కి 2, స్పిరిట్, ఫౌజీ సినిమాలు చేస్తున్న ప్రభాస్ మిగిలిన రెండింటికి బ్రేక్ ఇచ్చి ఫౌజీ సినిమాతో ట్రావెల్ అవుతున్నారు. దసరా నుంచి డిసెంబర్ రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న ఫౌజీ సినిమా షూటింగ్ ప్రస్తుతం కోకాపేట్లోనే కంటిన్యూ అవుతోంది. సినిమా అనౌన్స్మెంట్ వీడియోతోనే అంచనాలు భారీగా పెంచేసిన అల్లు అర్జున్ అట్లీ మూవీ ఎక్కడా బ్రేక్ లేకుండా నాన్ స్టాప్ గా షూట్ చేస్తున్నారు. దీనికోసం ముంబైలోనే మకాం పెట్టిన బన్నీ అక్కడి నుంచే షూటింగ్ ను కంప్లీట్ చేస్తున్నారు. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా అల్లు అర్జున్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న రాకా సినిమా షూటింగ్ ముంబైలోనే కంటిన్యూ అవుతోంది. వారణాసి షూటింగ్ కంప్లీట్ కి కౌంట్ డౌన్ ఇచ్చేశారు రాజమౌళి. సెప్టెంబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేసేలా పక్కా ప్లాన్ రెడీ చేసుకున్న రాజమౌళి అదే రూట్ లో ఫాస్ట్ గా షూట్ కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా షూటింగ్ శంషాబాద్ లో జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ మారదని మరోసారి క్లారిటీ ఇవ్వడంతో పక్కాగా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు రాజమౌళి. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య, బ్లాక్ బస్టర్ కొట్టామా లేదా అన్నదే పాయింట్ అంటున్నారు అనిల్ రావిపూడి. ఈ జనరేషన్లో కూడా జస్ట్ 6 నెలల్లో స్టార్ హీరోలతో సినిమాని సూపర్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తున్నారు అనిల్ రావిపూడి. మరి వెంకటేష్, కళ్యాణ్ రామ్తో చేస్తున్న సినిమా ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో కళ్యాణ్ రామ్ మరో హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ అజీజ్ నగర్లో జరుగుతోంది. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ను కంప్లీట్ చేసిన టీం రెండో షెడ్యూల్ కూడా స్టార్ట్ చేసింది. సంక్రాంతికి రిలీజ్ అనౌన్స్ చేసిన ఈ సినిమా ఓవైపు ప్రొడక్షన్, మరోవైపు ప్రమోషన్స్తో సినిమాని స్పీడప్ చేస్తున్నారు. నాని, శ్రీకాంత్ వదిల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్లోనే కంటిన్యూ చేస్తున్నారు. తమ సినిమాల్ని పాన్ ఇండియా లెవెల్లో ప్రెజెంట్ చేసుకుంటున్న నాని ది ప్యారడైజ్ ని పాన్ వరల్డ్ లెవెల్కి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. అందుకే లేట్ అయినా సరే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారు. ఈ బుధవారం ప్యారడైజ్ టీజర్ రిలీజ్ ప్లాన్ చేయడంతో క్యూరియస్ గా ఉన్నారు ఆడియన్స్. రౌడీ జనార్దనకి బ్రేక్ ఇచ్చిన విజయ్ రణబాలి సినిమా మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. రాహుల్ సాంకృత్యం దర్శకత్వంలో విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న రణబాలి సినిమా షూటింగ్ గండిపేటలో జరుగుతోంది. ఈ సినిమాలో పేట్రియాటిక్ ఎలిమెంట్స్ తో పాటు హీరోయిన్ గా రష్మిక యాక్ట్ చేస్తుండటంతో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. రిలీజ్ కి ఇంకా 2 వారాలే టైం ఉంది. అయినా ఇంకా సినిమాని చెక్కే పనిలోనే ఉన్నారు రవితేజ అండ్ టీమ్. రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందేమో అన్న డౌట్స్ ఇవ్వకుండా మరోవైపు ప్యారలల్ గా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు రవితేజ. మరి ఈ మూవీ షూటింగ్ అయ్యేది ఎప్పుడు? రవితేజ, శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఇరుముడి సినిమా షూటింగ్ పీలేరు లోకల్ ఏరియాస్ లో జరుగుతోంది. ఈ నెల 21న రిలీజ్ ఉండడంతో ప్యారలల్ గా ప్రమోషన్స్ కూడా స్పీడప్ చేస్తున్న టీం మరోవైపు షూటింగ్ కి ఫినిష్ టచెస్ ఇస్తోంది. మాస్ యాక్షన్ మూవీస్ కి బ్రేక్ ఇచ్చిన రవితేజ చేస్తున్న ఇరుముడి మీద మంచి అంచనాలున్నాయి జనాల్లో. గోపీచంద్ వెంకట్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంలో నటిస్తున్న సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్ మధ్య షూటింగ్ చేస్తున్నారు మేకర్స్. ఈ మధ్య జానర్స్ కూడా మార్చి సినిమాలు చేస్తున్న గోపీచంద్ బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ మూవీస్ తో 25 ఇయర్స్ ఇండస్ట్రీ కంప్లీట్ చేసుకున్నారు. శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో యాక్ట్ చేస్తున్న సినిమా షూటింగ్ శంకరపల్లిలో జరుగుతోంది. సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మాక్సిమం శంకరపల్లిలోనే షూటింగ్ చేస్తోంది టీం. ఈ కాంబినేషన్ లో వచ్చిన సామాజ వర్గమన మంచి హిట్ అవడంతో శ్రీ విష్ణు చేస్తున్న రెండో మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. సాయి ధరమ్ తేజ్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్ చేస్తున్నారు. రోహిత్ డైరెక్షన్ లో భారీ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సంబరాల ఏటికట్టు సినిమా డిసెంబర్లో విడుదల కాబోతుందని రీసెంట్ గానే హింట్ ఇచ్చింది టీం. భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి ఫైనల్ టచెస్ ఇవ్వడానికి శంకరపల్లిలో బ్యాలెన్స్ షూట్ చేస్తోంది టీం.